యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సుమన, నీకేం కాలేదు కదమ్మా? కొంచెం ఉంటే సుమన ప్రాణం పోయి ఉండేది. నా బిడ్డకి ఇన్సూరెన్స్ చేస్తానంటే ఈవిడకేంటో. నువ్వు వాగు చెల్లి, నేను చెప్తాను దీనికి అర్థమయ్యేలా. ఏ సుమన, నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు కూడా నన్నే అంటావేంటక్క? నిన్ను చంపేసే అంత బలం నాకు లేదు, కానీ చెంపైతే వాయించగలను. ఏంటి? అవును, మతిపోయి మాట్లాడుతున్నావా లేకపోతే కొవ్వెక్కిందా నీకు? అలా అంటావేంటి పాపం? పాపం గీపం అని మధ్యలో నువ్వు బెల్లం మాటలు మాట్లాడితే నీకు కూడా పడతాయి చెప్తున్నా. ఏంటి సుమన, నైని చెల్లి పిల్ల ప్రాణం తీస్తుందా? నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకొని ఈ ప్రశ్న వేసుకో. నువ్వు డబ్బా పాలు పడుతుంటే అవి అరక్క అవస్థ పడుతున్న గానవికి తన పాలిస్తుంది. నువ్వు చూస్తే గింజుకుంటావు అని దొంగచాటుగా ఏ ఫ్రిడ్జ్ పక్కనో బీరువా పక్కనో నక్కి చిన్నారి ఆకలి తీరుస్తుందే పిచ్చి మొహ. తన కష్టార్జితాన్ని కూడా మనకి పంచిచ్చింది. వీలునామా ప్రకారమేగా. వీల్నామానా పంగనామాలా? బోడి మాటలు మాట్లాడకు నువ్వు. 50 కోట్లు రాగానే ప్రపంచానికి మహారాణిలా ఫీల్ అవుతున్నావు. 1000 కోట్లున్న అపర కుబేరులు లక్షల్లో ఉన్నారు తెలుసా? వాళ్లకుండే 50 కార్ల విలువ కాదు నీ చిప్పల ఆస్తి. మంచి కోరో ముందు జాగ్రత్తతోనూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే చేయించుకో. పాప పేరు మీద కాదు, నీ పేరు మీద. ఎందుకంటే ఇంకొకసారి గానవి ప్రాణాలకి చెల్లి వల్లే ప్రమాదం అని నువ్వు నోరు జారితే నీ ప్రాణాలు చెల్లి తీయడం ఖాయం. ఇన్సూరెన్స్ డబ్బులు ఆ పసిపిల్లకి రావడం ఖాయం కాబట్టి. అర్థమైందా? ఆలోచిస్తే అర్థమవుతుంది వదన. అహంకారంతో ఉన్నా ఆవేశంలో ఉన్నా ఏది ఎప్పటికీ అర్థం కాదు. నైని, లోపల పద. వారం దాకా ఆగవే, అప్పుడు చెప్తాను నీ సంగతి. నైని పద. ఏం చెప్తుందిరా నైని? ఏమో మమ్మీ, ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. వారం వచ్చేలోపు ప్రళయం వచ్చేలా ఉంది. ఓ ఇన్సూరెన్స్ అబ్బాయి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళవయ్యా. వారం తర్వాత రా బాబు. ఎంతమంది చేస్తారో నేను లిస్ట్ ఇస్తాను. అలాగే మేడం. ఏయ్, నా పెళ్ళం పిచ్చిది, అదంటే నువ్వు తలూపుతావేంటి? వెళ్ళ. మేడం, అప్లికేషన్ పేపర్స్, పెన్ మేడం. థ్యాంక్ యూ. నైని, కోపం తగ్గినట్టేనా? మిమ్మల్ని తప్ప దేన్ని ఎక్కువసేపు భరించలేను నేను. నైని, సుమనికి నీ మీద అనుమానం, నీకు తన మీద ఆవేశం. ఒక తల్లి కడుపున పుట్టిన మీ ఇద్దరిలో ఇంత వ్యత్యాసమా? మా అమ్మకి మేము పిల్లలం బాబు గారు, కానీ ఇప్పుడు మాకు పిల్లలున్నారు. అమ్మతనం అంటే ఎంతగా అర్థం చేసుకోవాలి?
నీకు అర్థం కావాల్సింది. మన దగ్గర బిడ్డ లేదు కాబట్టి చిన్న చూపుగా ఉంటుంది. ఎవరికుంది? కేవలం సుమనకి మాత్రమే ఉంది. ఇన్సూరెన్స్ చేయించడం మంచిదే. అయితే పాపకేదన్నా అయితే 10 కోట్లు వస్తాయని చెప్పుకోవడానికి సుమనకి కొంచెమైనా సిగ్గుందా? బుద్ధి లేదు తనకి. మిగతా ఉన్నాయనుకోవడం కూడా పొరపాటే. తను కూడా పొరపాటునే అన్నది అనుకోవచ్చు కదా. ఒక్కసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, పదే పదే చేస్తే పాపం. ఇలాంటి వాళ్ళకి పాప విమోచనం కలిగించాలంటే మోక్షమే సరి. నైని, మోక్షం పేరుతో ప్రాణం తీస్తావా? పసిపాప ప్రాణం పోతే ఎంత వస్తుంది అని లెక్క కట్టే రాక్షసికి తల్లి అనిపించుకునే అర్హతే లేదు. నైని, నువ్వు ఇంకొక్క నిమిషం గనక సుమనని వదలకపోయుంటే తన ప్రాణం వదిలేదు. చట్టం దృష్టిలో నేను నేరస్తురాలిగా కనిపించినా నా మనసుకి మాత్రం మంచి పని చేశానన్న తృప్తుండేది. నైని, నీ మాటలు వింటుంటే నువ్వు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అనిపిస్తోంది. ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా బాబుగారు? నాకు నేను న్యాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 9 నెలలు కడుపులో 2 బిడ్డల్ని మోసాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను. తర్వాత జరిగిందేంటి? ఎవరికి వాళ్ళు అయ్యో పాపం ఇలా అయ్యిందే అని జాలి పడ్డారు తప్పించి దూరమైన బిడ్డని నాకు దగ్గర చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. నైని, ఎవరికి తెలీదు కదా. అందరికీ తెలీదు, కొందరికి తెలుసు. తెలిసిన వాళ్ళు నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నా ఆరోగ్యం కోసం, నా క్షేమం కోసం అని దయచేసి చెప్పకండి. గాయత్రి అమ్మగారిని కంటానని ఎంత గర్వంగా చెప్పుకున్నాను, ఎంత సంబరపడ్డానో. పసిబిడ్డగా పుట్టి అన్యం పుణ్యం తెలియని స్థితిలో ఎక్కడో ఉంటే నేనిక్కడ కోట్ల ఆస్తిని చూసుకుని మురిసిపోవాలా? ఎవరికి కావాలి డబ్బు? ఏం సుఖమిస్తుంది? ఎలా రక్షణిస్తుంది? నన్నెలా సంతోషపెడుతుంది? నెలొచ్చేసరికి జీతం ఇస్తే అమ్మగారు అనే వాళ్ళు 100 మంది ఉన్నారు. నోరారా అమ్మా అని పిలిచేది ఒక్కరే ఉంటారు. అది కన్న బిడ్డ మాత్రమే. నైని, ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్. బట్ నాకొచ్చిన ఇంగ్లీష్లో ఒక్క మాట చెప్తాను బాబుగారు. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓ, పనిలో ఉన్నావా? కాని కాని. ఏం పని అడగరేంటి? నీ పని నీది, నా పని నాది. బయట దోమలు కుడుతున్నాయి. రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వేదో రాసుకుంటున్నావు కదా. నేనేం హోంవర్క్ రాసుకోవడం లేదు, పెయిన్ బామ్ రాసుకుంటున్నాను. ఎందుకు? ఎందుకని తెలియనట్టు అడిగితే ఈ నొప్పికి మంట కూడా తోడవుతుంది. మా అక్క నా గొంతు నుండి చంపైపోయింది కదా. ఓ, ఆ నొప్పా? అంత తేలిక అంటారేంటి? వేడి నీళ్ళతో కాపడం కూడా పెట్టుకున్నాను. పెయిన్ కిల్లర్స్ 2 వేసుకున్నాను, అయినా తగ్గలేదు. ఉడుం పట్టినట్టు పట్టింది. అది ధర్మానికి ఉండే బలమే. వదిన పట్టుకుందంటే విలవిల్లాడాల్సిందే. ఇలా మాటలు చెప్తారే కానీ ఆవిని మాత్రం ఒక్క మాట అనరన్నమాట. మా అమ్మ చెంప పగలు కొడితే మాత్రం సమ్మగా ఉన్నట్టు అందరి వైపు చూసావు. అదే నైని వదిన చేసుకుంటే మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు గగ్గోలు పెడుతున్నావు.
ఎన్ని డ్రామాలున్నాయా నీలో? నువ్వు నాకు పెళ్ళంగా కాదే, కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీలో మెంబర్గా చేరాల్సింది. నాకేం కర్మ, 50 కోట్లున్నాయి. పైగా వారసురాలు గానవి ఉంది. మా నాయనక్కనే చేరమనండి. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి లాంటి పాత్రలు వేసుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకుంటూ సెంటిమెంట్ రాణిగా అవార్డులు గెలుచుకుంటూ ఉంటుంది. తనకేం అవసరం? వదినకు కూడా 50 కోట్లున్నాయి. అది కూడా నీకు బిచ్చం వేయిగా మిగిలినవి. దానం చేసుకుందా? ఎక్కువయ్యో బిల్డప్ల కొద్ది ఇవ్వలేదు మహానుభావా. వీలునామా పత్రంలో రాసి ఉంది కాబట్టి ఇవ్వక తప్పలేదు. రాతకోతలు లేకుంటే కడుపు కోతలు పడ్డా 150 కోట్లను తన దగ్గరే అంటిపెట్టుకుని నన్ను పురుగులా చూసేది. అంతకన్నా హీనం కదా నువ్వు. గట్టిగా అనండి. ఇప్పుడేంటే నీ బాధ? మొగుడన్నాక మెల్లగా వచ్చి మసాజ్ చేయాలి. ఎక్కడ? నీ పీక మీదనా? నొప్పిగా ఉండేది ఇక్కడేగా. కానీ నొక్కి పారేద్దాం అనిపిస్తుందే, కానీ చేతులు రావడం లేదు. గానవిని అనాథ చేయడం నాకు ఇష్టం లేక ఆగిపోయాను. నేను పోతే నా బిడ్డని మీరు అనాథని చేయరు, తీసుకెళ్లి మా అక్క చేతుల్లో పెడతారు. నాకు తెలియదనుకుంటున్నారా? బాగానే తెలుసుకున్నావే. మీ తెలివితేటలు ఎరిగిన దాన్ని నేను. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చడమే నా పని అన్నట్టుంది. ఏం మారుస్తారు? బిడ్డనా? ఆలుగడ్డని. నోరు మూసుకొని ఉండు. పిచ్చి మొగుడీనా? ఏం మారుస్తారంట? తల తోక లేకుండా మాట్లాడతారు. నీ బిడ్డ చేత్తోనే జీవానికి పాప విమోచన కలుగుతుంది. అప్పుడే అతనికి మాట వస్తుంది. జీవం జీవం ఏమైంది? జీవం ఏమైంది? జీవం ఏమైంది చెప్పు. భయపడకు జీవం. గాయత్రి చేతిలోంచి పాల డబ్బా చేయిజారినట్టుంది. ఏంటి అక్కడ పడుకుంటావా? అలాగే అలాగే, దుప్పటి పరుస్తానుండు. సరే, జాగ్రత్త. మాటలు రాని ఈ పసిపాప నీకు మాటలు వచ్చేలా చేసి మా అమ్మ నైని దగ్గరకు నన్ను చేర్చమని తన ప్రయత్నాలు తను చేస్తోంది. అమ్మా గాయత్రి, నీ చేతికి అంటిన పాలు జీవం చెంప మీద పడ్డాయి, కానీ నోటికి అందుంటే మాటలు వచ్చేవి. ఈ తాతయ్య మౌనం వహించాడని నువ్వు సంకేతం పంపదలిచావా? గత జన్మలో నువ్వు గాయత్రీదేవివి కాబట్టి ఏవైనా చేయగలవు తల్లి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడక్క మింగావా,
చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా. గుడ్ మార్నింగ్ నాయనమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. గానవి నీకు కూడా. చూడతల్లి, పెద్దమ్మ గుడ్ మార్నింగ్ చెప్పి సెకండ్ అమ్మా. గుడ్ మార్నింగ్. తిలోత్తమ కుడి చేతిని, బిడ్డ గాయత్రీదేవి కుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. గుర్తుపట్టు నైని. బాబాయ్ గారు 2 నిమిషాలు గానవిని నాకు ఇస్తారా? ఓ అమ్మో, సుమనం చూస్తే ఇంకేమైనా ఉందా? స్వచ్ఛ రంబోలో చేస్తుందమ్మా. 2 నిమిషాలు బాబాయ్ గారు. బయటికి తీసుకెళ్ళవు కదా? ఎక్కడికి వెళ్ళను. ఇవ్వండి. రా 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 రా. ఆడిస్తావో పాలిస్తావో నీ ఇష్టం. 2 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు తీసుకో. సరే బాబాయ్ గారు. సుమనమ్మ కిందకు రాగానే ఇలా విజిలేస్తాడు, ఓకేనా? అలాగే బాబాయ్ గారు. గానవి, నానమ్మ ఇక్కడే ఉంది చూడు. చూసావా ఎంత బొద్దుగా ముద్దుగా ఉందో? అచ్చం నీలాగే. ఏంటి నైని, పొద్దున్నే నన్ను పొగడ్డం మొదలుపెట్టావు? ఊరికే ఆడించాలి కదా. నన్నా పాపనా? చూసావా గానవి, నానమ్మ ఎలా జోకులేస్తుందో? అవును, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావా? అసలు షేక్ హ్యాండ్ ఇచ్చి శుభోదయం నానమ్మ అనాలి. అనమ్మ, అత్తయ్య మీ చేయి పట్టండి. గానవి తల్లి మీ చేయి పట్టుకుంటుందంట. రెడీ? 1 2 3. షేక్ హ్యాండ్ ఇవ్వు, షేక్ హ్యాండ్ ఇవ్వు. బిత్తరపోయావా జిత్తుల మారి నయని? మీకేం కాలేదా? ఏమవ్వాలని? ఓహో, నీ అత్త గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తి నా చేయి పట్టుకోగానే మంటలు ఎగిసిపడతాయని ట్రయల్ వేసి చూసావా? బిడ్డ చేయి తగిలితే నిప్పు రాజుకుంటుందన్న సంగతి మీకు తెలుసన్నమాట. నువ్వే తెలుసుకున్నావంటే నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందాన్ని. తెలుసుకోకుండా ఎలా ఉంటాననుకున్నావు? గానవి గాయత్రమ్మ గారు కాదా? మరి నా బిడ్డ అనుకుంటే ఆధారం ఏది? ఆలోచించకు నైని, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ గాయత్రత్త నీ కడుపున పుడతాను అని మాటిచ్చాక మాట తప్పి నీ చెల్లి కడుపున చచ్చినా పుట్టదు. చిన్న లాజిక్ తెలుసుకోలేకపోయావు. ఇంకో విషయం ఏంటంటే, నీ బిడ్డని ఎత్తుకుపోయారు. ఎత్తుకొచ్చి ఈ ఇంట్లో పెట్టలేరు.
గానవిని గాయత్రీదేవి అనుకుంటే నీ అంత అమాయకురాలు ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టే. అర్థమైందా నడిపి కోడలా? ఇప్పుడు నిన్నెందుకు కోడలా అన్నానో తెలుసా? ఈ తిలోత్తమత్త పునర్జన్మెత్తినా నీ గాయత్రత్త నిన్ను చేరుకోదు, చేరుకోనివ్వను అని సవాలు చేయడానికి. అండర్స్టాండ్? గానవి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. సెకండ్ ఇవ్వు. అది అలా ఇవ్వాలి. బాయ్. ఒక అవకాశం చేజారింది, ఇంకొక అవకాశం ఉంది, ప్రయత్నిస్తాను. తిలోత్తమ అత్తయ్యకి, విక్రాంత్ బాబుకి, నా చెల్లి సుమనకి, వారికి వీరికి అని మినహాయింపు లేకుండా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డని వారంలోపు మీ ముందు పెట్టకపోతే మా అమ్మ నాన్న నాకు పెట్టిన త్రినయని అనే పేరునే మార్చుకుంటాను.